ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మొక్కలు నాటారు. గుండ్లకమ్మ నది తీరంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. तन्नो प्राणशक्ति प्रचोदयात् ओम वृक्षराजाय विद्महे ఇవాళ మీటింగ్ పెట్టే లోపల ఒక ఇంపార్టెంట్ ఫైల్ ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఫైల్ ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం నాకు తెలిసి 12 నుంచి 15 సంవత్సరాల నుంచి దీని మీద తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా దానికి అవకాశం మనకి క్లియరెన్స్ రాలా. కరెక్ట్గా దృష్టికి పోవాలనే ఇమీడియట్ గా దాని మీద ఫైల్ తెప్పించేసి ఆర్డీఓ గారిని పిలిపించి ఇమీడియట్ గా చేసి రేపొద్దున వాళ్ళు వస్తున్నాం అనగానే మొన్న మేము ఇద్దరం మాట్లాడుకొని క్లియర్ చేసి ఒక 3 వార్డులకు సంబంధించి 600 కుటుంబాలకి ఇబ్బంది జరగకూడదనే దానికోసం ఇది చేశాము. ఇట్లాంటిది ఇంకా 1-2 ఉన్నాయి. ఏదో 1091, 1038 ఇట్లాంటి ఇంకా ఉన్నాయి. అద్దెకి టౌన్లో 986 ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆ అర్జీలు కూడా ఇప్పుడు తీసుకొని ఒక 10-15 రోజుల లోపలే వాటిని కూడా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, జిల్లాధికారులు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం